భారతదేశం చారిత్రాత్మక విజయాన్ని సాధించడం జరిగింది. మన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో తన తొలి ఉపగ్రహ డాకింగ్ ప్రయోగం విజయవంతంగా పూర్తి చేసింది. ఈ విజయం సాధించినటువంటి అమెరికా, రష్యా, చైనా తర్వాత భారతదేశం 4వ దేశంగా నిలిచింది. అయితే దీంట్లో ఇస్రో 2 ఉపగ్రహాలని డాకింగ్ చేయడం జరిగింది. ఆ 2 ఉపగ్రహాలు ఒకటి STX-01 దీన్ని చేసర్ ఉపగ్రహం అంటారు. రెండవది STX-02 దీన్ని టార్గెట్ ఉపగ్రహం అని పిలవడం జరుగుతుంది. ఈ రెండింటిని కూడా ఇస్రో డిసెంబర్ 30వ తేదీన విజయవంతంగా ప్రయోగించడం జరిగింది. అలాగే ఈ రెండింటిని ఇస్రో విజయవంతంగా జనవరి 16వ తేదీన డాకింగ్ చేయడం జరిగింది. అయితే ఈ డాకింగ్ యొక్క ప్రాముఖ్యత ఏమిటి? చంద్రుడిపై వ్యోమగాముల్ని పంపించడానికి గాని, అంతరిక్ష కేంద్రాల్ని నిర్మించడం వంటి భవిష్యత్ ప్రాజెక్టులకి ఈ డాకింగ్ అనేది చాలా కీలకమని మనం చెప్పొచ్చు. డాక్ చేసినటువంటి ఉపగ్రహాల మధ్య విద్యుత్ బదిలీ సాంకేతికతని వీళ్ళు ఉపయోగించడం జరిగింది. విజయవంతంగా దీన్ని ప్రదర్శించారు. ఇది అంతరిక్ష రోబోటిక్స్ మరియు పేలోడ్ ఆపరేషన్లకి అత్యంత ముఖ్యమైనటువంటిదిగా మనం చెప్పుకోవచ్చు. అయితే దీంట్లో తదుపరి దశ ఏమిటి? ముఖ్యంగా ఇప్పుడు డాకింగ్ చేసిన తర్వాత మరలా ఈ 2 శాటిలైట్స్‌ని విజయవంతంగా అన్‌డాకింగ్ చేయాలి. తర్వాత పవర్ చెక్స్ ఆఫ్ చేయవలసి ఉంటది. ఉపగ్రహాలు 2 సంవత్సరాల వరకు వాటి యొక్క సొంత మిషన్‌లని నిర్వహించడం జరుగుతుంది. ఇది మన భారతదేశం మరియు ఇస్రోకి గర్వకారణమైనటువంటి క్షణంగా మనం చెప్పొచ్చు.